కాకినాడ జిల్లా ఏలూరు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. వరద ముంపుకు గురైన రైతులను జగన్ పరామర్శిస్తున్నారు. మాధవాపురం, నాగులపల్లి, రామన్నక్కపేట వరద బాధితులను కలిసి వారి కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. వారికి భరోసానిస్తూ వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతోంది. అయితే పిఠాపురానికి వచ్చిన వైఎస్ జగన్ ను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలొచ్చారు. విజువల్స్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా ఏలూరు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. వరద ముంపుకు గురైన రైతులను జగన్ పరామర్శిస్తున్నారు. మాధవపురం, నాగులపల్లి, రామన్నక్కపేటలో వరద బాధితులను కలిసి వారి కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. వారికి భరోసానిస్తూ వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతోంది. అయితే పిఠాపురానికి వచ్చిన వైఎస్ జగన్ ను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి. జరిమా చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం అయితే పర్యటిస్తున్నారు. దానికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో దానికి సంబంధించి ఏదైతే ఉందో నాగలాపల్లి, అదే ఇసుకపల్లి, దాంతో పాటు రవణాయిపేట, ఇవన్నీ కూడా కొద్దిగా మన ఏదైతే ఉందో గత 10 రోజుల నుంచి కురుస్తున్న వానల నిమిత్తం మొత్తం కూడా ఈ పొలాలన్నీ నీట మురిగి అని చెప్పొచ్చు. ఈ నీట మురిగిన పొలాలకు సంబంధించిన రైతులతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజైతే మాత్రం పరామర్శిస్తున్నారు. దానికి సంబంధించి అయితే మాత్రం ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా సరైన ఏర్పాట్లు చేయనందున ఈ ఫ్లడ్స్ లో అధిక నష్టం వస్తుంది జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జగన్ చూసేందుకైతే మాత్రం ఇటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు అందరూ పెద్ద ఎత్తున అయితే మాత్రం జగన్ వెంట రావడం జరుగుతుంది. దీంతో పాటు కూడా ప్రస్తుతం జగన్ మరి కొద్దిసేపట్లో రవణాయిపేట చివరి అంటే ఈ ఏదైతే ఉందో మొత్తం కూడా ఈ ముప్పు ప్రాంతం అంతా తిరుగుతా ఇప్పుడు మరి కొద్దిసేపట్లో అయితే మాత్రం రవణాయిపేటలో అయితే ముగించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మొత్తం ఈ పర్యటన మొత్తం కూడా కొన్ని చోట్ల అయితే వ్యతిరేకత అయితే మాత్రం వ్యక్తమయ్యాయి. సరైన రోడ్లు లేవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం నిరసన సెగలైతే తగిలేని చెప్పొచ్చు. మొత్తం కూడా ఈ గ్రామీణ ప్రాంతాలు మొత్తం కూడా జగన్ ప్రభుత్వంలో సరైన వసతులు కల్పించినందునే ఈ రోజు ఈ ఫ్లడ్స్ పైనుంచి పడ్డ వాటర్ కి దిగుని వెళ్ళడానికి సరైన మార్గాలు ఏర్పరచడం వల్లే ఈ ముంపు గురైందని చెప్పేసి కొంతమంది అయితే మాత్రం నిరసనలు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి చెప్పారని చెప్పొచ్చు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కామేశ్వరరావు.